కృష్ణానది జలాల గురించి పదే పదే మిత్రుడు ప్రస్తావిస్తున్నాడు. అసలు కృష్ణానది జలాలు వాళ్ళకి అప్పచెప్పింది ఎవరు అధ్యక్ష? 2015లో పోయి సంతకం పెట్టి వచ్చింది ఎవరు అధ్యక్ష? వీళ్ళు కాదా? వారే సాగునీటి పారుదల శాఖ మంత్రి కాదా? మురళీధర్ రావు గారు ఈఎన్సీ కాదా? సాగునీటి పారుదల సలహాదారుడు విద్యాసాగరరావు గారు వాళ్ళ పార్టీ సభ్యుడు కాదా? వీళ్ళందరూ పోయి 811 టీఎంసీల నికర జలాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు కేటాయిస్తే ఆనాడు వీళ్ళు తెలంగాణ ప్రాంతంలో 68% క్యాచ్మెంట్ ఏరియా ఉంటే 68% వాటా మాకు నీళ్లు రావాలని కొట్లాడాల్సింది పోయి 811 టీఎంసీలలో 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కు అధికారికంగా సంతకం పెట్టి మన తెలంగాణ రైతుల హక్కులను వాళ్ళకి దారిదత్తం చేసి 299 టీఎంసీలకు సంతకం పెట్టి వచ్చిందే వాళ్ళ అధ్యక్ష. ఇంకా కూడా అబద్ధాలు బుకాయించాలనుకుంటారు. పాపం ఆయన ఎవరు? లేదు, ఒక్క నిమిషం. నామ నాగేశ్వరరావు గారు, ఖమ్మం జిల్లా ఎంపీ. పాపం తెలియక ఆయన ప్రశ్న అడిగిండు పార్లమెంట్లో. ఎన్నడొచ్చింది? 8/2/2024 నాడు. ఇవాళ ఎంత తారీఖు? 9. నిన్ననే పాపం నిన్ననే పార్లమెంట్లో సమాధానం ఇచ్చింది జలశక్తి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఎవరు? నామ నాగేశ్వరరావు గారు అడిగితే ఏం చెప్పిండు? స్పష్టంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకొని సంతకాలు పెట్టినందుకు నీటి కేటాయింపులు చేసిన ఇద్దరు కలిసి సంతకం పెట్టారు. సంతకం ప్రకారము 2015-16లో 512.04 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినాం. తెలంగాణకు 298.96 టీఎంసీలు తెలంగాణకి ఇచ్చినాం. 18th and 19th జూన్ 2 తెలంగాణ రాష్ట్రము 14లో ఏర్పడితే సంవత్సరం తిరిగే లోపల 18th and 19th జూన్ 2015 వీళ్ళు పోయి సంతకాలు పెట్టారు. అదేవిధంగా 2000 మొదటి సంవత్సరం ఒకవేళ తెలిసి తెలవకనో అవగాహన ఉండి లేకనో అధికారంలోకి వచ్చిన ఆనందంలో ఏడ సంతకం పెడుతున్నామో చూసుకోకవేళ పెట్టిండ్రు అనుకుంటే సరే, ఓసారి చూడనట్టు మనం ఏదన్నా అనుకోవచ్చు అధ్యక్ష. మళ్ళీ 2016-17లో సేమ్ దాని ప్రకారమే 21 and 22 జూన్ 2016 నాడు మళ్ళీ సేమ్ సంతకం పెట్టారు అధ్యక్ష. 2017-18లో మళ్ళీ 7th మీటింగ్ ఆఫ్ బోర్డ్ హెల్డ్ 4/11/2017. ఇట్లా 2023-24 వరకు కూడా సేమ్ సంతకాలు పెట్టిరుగో. ఇదే అధ్యక్ష నిన్న పార్లమెంట్లో కేంద్ర జలశక్తి మంత్రి సమాధానం ఇచ్చింది. ఇది నేను ఇంకెవరో కాదు, నామ నాగేశ్వరరావు గారు వాళ్ళ పార్లమెంటరీ పార్టీ నాయకుడు లోక్సభలో అడిగితే వారికే జవాబు ఇచ్చింది అధ్యక్ష. ఇప్పుడు నేను మిత్రుడు హరీష్ రావు గారిని అడుగుతున్నా, ఏం జవాబు చెప్తావు? మొత్తము దారదత్తం చేసి తెలంగాణ జల హక్కుల్ని సర్వం దారదత్తం చేసి సంతకాలు పెట్టి తెలంగాణ ప్రజల హక్కుల మీద మరణ శాసనం రాసిన మీరు ఇప్పటికైనా తప్పు తెలుసుకొని మేం చేస్తున్న ప్రయత్నంలో కలిసి వస్తారేమని మేము అనుకున్నాం. కానీ ఇంకా కూడా ఇదే విధానం చేస్తే ఈసారి అక్కడ కూడా ఉండరయ్యా. అక్కడెక్కడో ఉంది కదా నాంపల్లి దర్గానో లేకపోతే బిర్లా మందిరం, అక్కడికి వెళ్తారు అధ్యక్ష ఇట్లా చేస్తే మాత్రం. అదేవిధంగా అధ్యక్ష పదే పదే మా మిత్రులు గొప్పతనం గురించి వరంగల్ గురించి మా సోదరులు చాలాసార్లు మాట్లాడుతూ ఉంటారు. ఒక జీవో కాపీ ఇవ్వదలుచుకున్న అధ్యక్ష. ఒక్క నిమిషం మీరు అవకాశం ఇస్తే వారి గొప్పతనం మీద నేను చెప్పదలుచుకున్నా అధ్యక్ష. అధ్యక్ష, ప్రొఫెసర్ జయశంకర్ మీకు అందరికీ తెలుసు. వాళ్ళు ఒకవేళ మర్చిపోయినా మనందరం మర్చిపోలే. తెలంగాణ సిద్ధాంతకర్త. ఆయన విలేజ్ పేరు వచ్చేసి అక్కంపేట్, పరకాల శాసనసభ నియోజకవర్గంలో ఉంటాయి. వారు పుట్టి పెరిగి అక్కడనే ఉన్న అక్కంపేట విలేజ్ను రెవెన్యూ విలేజ్ కింద కూడా వాళ్ళు ప్రకటించలే అధ్యక్ష. ధరణి తెచ్చినాం, దందాలు చేసినాం అని చెప్తారు తప్ప కనీసం జయశంకర్ గారు పుట్టి పెరిగిన ఊరు ఆయన చివరి కోరిక రెవెన్యూ విలేజ్గా అక్కంపేటను మార్చమని వారు కోరుకుంటే 9.5 సంవత్సరాలైన ప్రొఫెసర్ జయశంకర్ గారు సొంత ఊరుని తెలంగాణ రాష్ట్ర చిత్రపటం మీద రెవెన్యూ విలేజ్గా కూడా గుర్తించక ఒక అనాథలాగా వదిలేస్తే
మా ప్రభుత్వం వచ్చినాక జీఓఆర్టీ నెంబర్ 405 7/12/2023 ఎన్నడు అధికారం చేపట్టిన అధ్యక్ష 7 తారీఖు నాడు డిసెంబర్ 7 నాడు అధికారం చేపట్టిన మరుక్షణం ప్రొఫెసర్ జయశంకర్ గారు సొంత ఊరును రెవెన్యూ విలేజ్గా ప్రకటించి జీవో ఇచ్చింది. ప్రొఫెసర్ జయశంకర్ గారు సిద్ధాంతకర్తను గౌరవించిన గొప్ప చరిత్ర మా ప్రభుత్వాన్ని. వారి గ్రామాన్ని రెవెన్యూ విలేజ్గా తీర్చిదిద్దింది మా ప్రభుత్వం అధ్యక్ష. మేము ఎప్పుడు ఈ గొప్ప వ్యక్తులను ఎప్పుడు మేము ఈ చిన్న చూపు చూడలే. వాళ్ళు పార్టీ పెట్టుకున్న రోజు వాళ్ళకు నిల్వ నీడనిచ్చిన కొండా లక్ష్మణ్ బాపూజీ జలదృశ్యాన్ని వాళ్ళ పార్టీ ఆఫీస్కి ఇస్తే కనీసం ఆయన చనిపోయినప్పుడు చివరి చూపులకు కూడా వారిని చూడడానికి వారిని పరామర్శించడానికి పోలే. అట్లాంటిది మీరు తెలంగాణ గొప్పతనాల గురించి తెలంగాణ త్యాగాల గురించి మీరు మాట్లాడితే ఎట్లుంటుంది? దయ్యాలు వేదాలు ఒలవేసిండ్రు అని ఏదో అంటారు కదా, వీళ్ళని చూస్తే దయ్యాలు కూడా సిగ్గుపడేటట్టే ఉన్నాయి అధ్యక్ష. ఏమో వీళ్ళని మాతో పోలుస్తురేందని అదే చెప్పిన అవి కూడా వీళ్ళని చూస్తే కొంచెం వెనక ముందు అయ్యేటట్టుంది. అదేవిధంగా అధ్యక్ష కొమరం భీం ఎవరు అధ్యక్ష? కొమరం భీముడు ఎవరి కొమరం భీముడు? జల్ జమీన్ జంగుల్ అని చెప్పి ఆ రోజు ఆదివాసీల కోసం యుద్ధం చేసిన పోరాట యోధుడు అధ్యక్ష. మనకు స్ఫూర్తి ప్రదాత. కొమరం భీం ఘాట్ ప్రకటించి దాన్ని పూర్తి చేయక గాలికి వదిలేస్తే 9.5 సంవత్సరాలు అక్కడ 30 ఇండ్లు మంజూరు చేసి నిధులు ఇవ్వక కొమరం భీం వారసుల కాడ ఇండ్లు కట్టించడానికి వీళ్ళు నిధులు ఇవ్వకపోతే ఒక 6 మంది సొంత డబ్బులతో ఇల్లు కట్టుకున్నారు. ఒక 6 మంది మాకు వద్దని పునాదులు వేయలేదు. మిగతా 18 మంది నిధులు లేక మొండి గోడలతో నిలబడితే మా ప్రభుత్వం వచ్చిన వెంబడే కొమరం భీం వారసులకు ఇండ్లు కట్టించడానికి 25 కోట్ల రూపాయలు మంజూరు చేసి ఆ ప్రాంతాన్ని మొత్తం అభివృద్ధి చేయండి అని చెప్పి కొమరం భీం వారసులకు ఇండ్లు కట్టించే బాధ్యత 7 తారీఖు నాడు మేము నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష. ఇదే కాదు అధ్యక్ష, ఇంద్రవెల్లి అంటేనే రోమాలు నిక్కబొడుచుకుంటాయి అధ్యక్ష. దళితులు, గిరిజనులు, ఆదివాసీలు పోరాటానికి స్ఫూర్తిగా తీసుకొని ఈ ప్రపంచం ముందు నిటారుగా నిలబడి నేల కొరిగినరు తప్ప ఎవరికి లొంగలేదు, వంగలేదు. అట్లాంటి ఇంద్రవెల్లిని 9.5 సంవత్సరాలలో ఏ రోజైనా ఒక స్మృతి వనం కింద మారుద్దాం, ఒక స్ఫూర్తినిచ్చే పుణ్యక్షేత్రంగా చేద్దామని ఏ రోజైనా ఆలోచన చేసినరా అధ్యక్ష? మేము ఆలోచన చేసినాం. ఎకరం భూమి కేటాయించినాం, 1 కోటి రూపాయలతో స్మృతివనం చేసి పోరాట యోధులకు సముచితమైన స్థానం కల్పించడమే కాదు, ఆనాడు నేల కొరిగిన 1981 ఏప్రిల్ 20 తారీఖు నాడు నేల కొరిగిన కుటుంబాలను వెతికి ఎక్కడున్నారో వాళ్ళను చేరుకొని వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి ఇంటి స్థలంతో పాటు ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఆ కుటుంబాలకు ఇచ్చి ఆదుకున్న చరిత్ర మాది. పోరాట యోధులను, త్యాగాలు చేసిన వాళ్ళను గుర్తించిన చరిత్ర మాది అధ్యక్ష. మిట్ట మధ్యాహ్నము 3 గంటలు అక్కడ నించుంట కూడా లోపలికి రానియలేదు అధ్యక్ష. గద్దరన్న చనిపోయిన రోజు ఆసుపత్రికి వచ్చి పోలీసులు అక్కడి నుంచే శవాన్ని ఇంటికి తీసుకెళ్ళి అక్కడికక్కడ దాన సంస్కారాలు చెయ్యాలనే ప్రయత్నం చేస్తే మేము అక్కడికి వెళ్ళి నిలబడి గద్దరన్న శవాన్ని తీసుకొని వచ్చి ఎల్బీ స్టేడియంలో పెట్టి ప్రజల సందర్శనార్థం పెట్టి లక్షలాది మందిని తీసుకొచ్చి సందర్శించే విధంగా చేసి గద్దరన్నకు నివాళులు అర్పించే అవకాశం తెలంగాణ సమాజానికి అంత మేము ఇచ్చినాం అధ్యక్ష. 10 నిమిషాలు చంద్రశేఖరరావు గారికి గద్దరన్న శవాన్ని అయినా నివాళులు అర్పించడానికి సమయం దొరకకపోతే వీళ్ళ తెలంగాణ ఉద్యమకారులను గౌరవించేదని మీ ద్వారా అడుగుతున్నా అధ్యక్ష. అందుకే ఏ గద్దరన్న పేరు చరిత్రలో ఉండొద్దని వాళ్ళు అనుకున్నారో, ఏ గద్దరన్నని చరిత్ర పుటలలో కప్పేయాలని చూసినో ఆ గద్దర్ గారి పేరు మీదనే నంది అవార్డులను, నంది పురస్కారాలను గద్దర్ పురస్కారాల కింద మార్చి శాశ్వతంగా ప్రతి సంవత్సరం గద్దరన్నను స్మరించుకునే విధంగా వీళ్ళు వద్దనుకున్న అందశ్రీ జయ జయ తెలంగాణ వాళ్ళ చెవులల్లో మారు మోగాలని ఇవాళ మా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకున్నది అధ్యక్ష.